తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని కాపుల వీధి ఆంజనేయ స్వామిగుడి వద్ద ఏర్పాటు చేసిన రంగా విగ్రహానికి ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగా 35వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు జనసేన పట్టణాధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు ఈ రోజు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పాలా వీరాస్వామి, నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. అనంతరం వంగవీటి మోహనరంగా వర్ధంతిని పురస్కరించుకుని ఉచితాన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా కాపుల వీధిలో గల రంగా గారి వర్ధంతికి ఆయనకి నివాళులర్పించడానికి విచ్చేసిన టౌన్ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు గారికి మా కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. వద్దెల్లాలి వంగవీటి ఆశయాలు, వద్దెల్లాలి వంగవీటి ఆశయాలు, వద్దెల్లాలి వంగవీటి ఆశయాలు. జోహార్ వంగవీటి మోహనరంగా, జోహార్ వంగవీటి మోహనరంగా, జోహార్ వంగవీటి మోహనరంగా. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ప్రీతమ నాయకులుగా వ్యవహరించినటువంటి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 35వ వర్ధంతి సందర్భంగా వారికి మన నిడదవోలు పట్టణంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే వంగవీటి మోహన్ రంగా గారు ఆయన పేదవారి పట్ల, అలాగే నిరాశ్రయుల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల ఆయన చూపించినటువంటి ఒక నాయకత్వ పటిమ, అట్లాగే ఆయన అనుసరించినటువంటి విధానాలు ఇవాళ 35 సంవత్సరాలు అయినా కూడా ఆయన చనిపోయి ఆయన్ని గుండెల్లోనే చూసుకునేటటువంటి విధంగా, ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకునేటటువంటి విధంగా ఆయన కార్యక్రమాలన్నీ ఉంటాం. అందుకని ఆయన్ని మరి ఇవాళ ఘనంగా మనం అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిపి కృషి చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఒక దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణ గత సంవత్సరం అప్పుడు కూడా ఇలా వర్ధంతి కార్యక్రమానికి వచ్చి అవేళ చూడటం కూడా జరిగింది. మరి ఏదైతే విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకుని ఆ యువత కానీ, లేకపోతే మరి దానికి సంబంధించినటువంటి కమిటీ కానీ ఆ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం అడ్డుకున్నటువంటి విధానం మనం అందరం కూడా చూసాం. మరి ఇది ఒక వంగవీటి మోహన్ రంగా గారికే వర్తిస్తుందా, లేకపోతే రాబోయే రోజుల్లో మీరు పెట్టబోయేటటువంటి విగ్రహాలన్నింటికీ కూడా వర్తిస్తుందా అన్నది ఈ ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇదొకటే కాదు, ఆవేళ మరి ఏదైతే విగ్రహావిష్కరణకి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారో చేసుకునేటప్పుడు మరి కొంతమంది ఆ యువత మీద, అందరి మీద కేసులు పెట్టడం సుమారు సంవత్సరం అయింది. ఈ కేసులన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసుకోవాలి, ఎత్తివేయాలి, లేదంటే భవిష్యత్తులో మీరే ఉండరు,
వచ్చినటువంటి ప్రభుత్వం తప్పకుండా ఆ నిర్ణయం తీసుకుంటామని చెప్పి, అదే కాదు ఒక ఛాలెంజ్ మాత్రం చేస్తా ఉన్నాం. మీరు ఈ విగ్రహాన్ని మరి ఆపారు, మరి ఎక్కడికక్కడ మరి ప్రజల కోసం ఆపారా, లేకపోతే మీ అహంకారంతో ఆపారా, ఎట్లా ఆపారా అన్నది నాకు తెలియదు. కానీ మరి అలా ఆపినప్పుడు ప్రజల కోసం ఆపితే మళ్ళీ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాన్ని పెట్టేంత వరకు నిర్మల్ పట్టణంలో వేరే విగ్రహం పెట్టకుండా మీరు ఉంటారా అని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మరి ఇవాళ అట్లాగే ఇవాళ మరి ఏదైతే నాయకత్వ లక్షణాలతోటి ప్రజలందరి మన్ననలు చూరగొని ఆయన చనిపోవడం జరిగిందో, ఆ ఆశయ సిద్ధి కోసం మన మిత్రులందరితో పాటు మేము కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి వారికి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. వంగవీటి మోహన్ రంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా మన ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి బూరుగుల శేషరావు గారు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ఆయనకి మా రంగా అభిమానుల తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆయన 35వ వర్ధంతి పురస్కరించుకుని ఇక్కడ కాపుల వీధిలోని ఆయన విగ్రహం వద్ద ఈరోజు సుమారుగా పేదవారందరికీ కూడా అన్నద సంతర్పణ కార్యక్రమం చేపట్టామండి. అలాగే ముఖ్యంగా కూడా ఈ రోజున గత మా ముందు ఉన్నటువంటి రంగ అభిమానులందరూ కూడా పురపాలక సంఘంలోని ఆయన విగ్రహం పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచి కోరడం జరుగుతుంది. అయినా కానీ మాకు ఎటువంటి పర్మిషన్లు కానీ అవి కానీ అలాట్ చేయలేదు. మేము గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారిని మేము కోరడం జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు కూడా రంగా గారి విగ్రహం నోచుకోలేకపోయిన ఆయన విగ్రహం స్థాపించడానికి ఈసారి చిన్న చిత్తశుద్ధితోటి మీరు ఆయన విగ్రహాన్ని పెట్టాలని మేము కోరుతున్నాం. మీరు అలా పెట్టిన పక్షాన మీరు నిడదవోలులోని ఏ విగ్రహాన్ని పెట్టడానికి కూడా మీరు ఈ విగ్రహం పెట్టి రంగా గారి విగ్రహం పెట్టి తర్వాత మీరు ఏ కార్యక్రమాన్ని ఏ విగ్రహానికైనా సరే మీరు ముందుకు వెళ్ళండి. అలా గనక మీరు చేసి మా రంగా గారి యొక్క అభిమానులకి మీరు ఈ విగ్రహానికి వెంటనే ప్రతిష్ఠించడానికి మీరు కనుక పర్మిషన్ ఇవ్వకుండా వేరే విగ్రహం పెట్టాలని చెప్పేసి మీరు ఏదైనా తలంచినా కానీ దాన్ని మేమందరం కూడా పూర్తిగా అడ్డుకుంటాం. అలాగే అందరూ కూడా ఇంకొక విషయం గమనించాలండి. రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఏ రోజు కూడా ఒక వర్గానికి ఎప్పుడు పనిచేయలేదండి. అన్ని వర్గాలకి ఆయన అండగా ఉంటూనే వచ్చారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు 35వ నివాళులు అర్పించుకోవడం మా అందరికీ కూడా మా రంగా అభిమానులందరికీ కూడా ఆనందదాయకం ఉంది. అలాగే ఆ రోజు కొంతమంది కుర్రోళ్ళు ఆ పార్టీ సెంటర్లోని విగ్రహం పెడితే వారి మీద ఎవరిని ఇబ్బంది కలిగించలేదు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించలేదు, ఎవరికి నష్టపరచలేదు. అటువంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు నిర్బంధించారు, కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి రంగ అభిమానులుగా మేము అందరూ కోరడం జరుగుతున్నాం. అలాగే మరొకసారి ఈయన యొక్క ఆశయాలను వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరం కూడా ఆయన ఆశయాలు ఆయన స్ఫూర్తిగా నిలిచి ఆయన యొక్క ఆశయాలు ముందు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై